అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం కన్ను యొక్క భాగాలు పేర్లు అలాగే కంటి సమస్యల గురించి తెలుసుకుందాము. మనందరికీ తెలుసు కన్ను అనేది చూపుకి చాలా సహాయపడుతూ ఉంటుంది. ఇది ఆర్బిట్ అనే బోనీ సాకెట్లో ఉంటుందండి. మన కంటి భాగాల గురించి తెలుసుకున్నట్లయితే మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి కన్నునికి 3 లేయర్స్ ఉంటాయండి. ఔటర్ అంటే పై లేయర్, మిడిల్ లేయర్, అలాగే ఇన్నర్ లేయర్ లోపల లేయర్. ఔటర్ లేయర్ అంటే మన బయట భాగంలో మనకి స్క్లీరా కార్నియా ఉంటుందండి. మనం చూసినట్లయితే స్క్లీరా అనేది తెల్లగా ఉంటుంది, తెల్ల భాగం ఉంటుంది చూడండి, దాన్ని స్క్లీరా అంటాము. కార్నియా అనేది ఒక ట్రాన్స్పరెంట్ షీట్ లాగా ఉంటుంది, ఒక ప్లాస్టిక్ కవర్ ఎట్లా ఉంటుందో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అది కార్నియా అండి. కార్నియా వెనకాల మిడిల్ లేయర్లో మనకి ఐరిస్ ప్యూపిల్ ఉంటుంది. ఐరిస్ అనేది మనం ముందు నుంచి చూసినట్లయితే బ్లాక్ కలర్గా కనబడుతూ ఉంటుంది చూడండి, సర్క్యులర్గా, దాన్ని మనం ఐరిస్ అంటాము. ఐరిస్ మధ్యలో ఒక హోల్ అనేది ఉంటుంది, వాటిని ప్యూపిల్ అంటామండి. మనం ఏదైనా చూసినా మనకి ప్యూపిల్ సైజ్ అనేది పెద్దగా అవ్వడం చిన్నగా అవ్వడం చూస్తూ ఉంటాము. ఈ ఐరిస్ వెనకాల మనకి లెన్స్ అనేది ఉంటుందండి. ఈ లెన్స్ అనేది లైట్ని రెటీనాలోకి ఫోకస్ చేయడానికి సహాయపడుతూ ఉంటుంది. ఇది మిడిల్ లేయర్. మిడిల్ లేయర్లో మనకి ఐరిస్ ప్యూపిల్ ఉంటుంది. లాస్ట్ లేయర్లో ఇన్నర్ లేయర్లో మనకి రెటీనా ఉంటుందండి. రెటీనాలో మనకి లైట్ డిటెక్టింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి. దీనివల్ల లైట్ అనేది ఆప్టిక్ మన నరాలకి పంపించి లైట్ అనేది ఫోకస్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కంటి భాగం యొక్క పేర్లు. మెయిన్గా ఇంకొకటి చాలా మనం కామన్గా ఒక కంజక్టివా అనే పేరు వింటూ ఉంటాము. కంజక్టివా అనేది ఒక భాగం కాదండి, స్క్లీరా అనే తెల్లటి భాగం ఉంటుంది కదా కంటి భాగం, దాని పైన ఒక పొరలాగా ఉంటుంది, లేయర్ లాగా ఉంటుంది, లైనింగ్ అన్నమాట. దాన్ని మనం కంజక్టివా అంటాము. ఇవి కంటి యొక్క భాగాలు. ఈ భాగాల మధ్యలో మనకు కొన్ని స్పేసెస్ ఉంటాయి, వీటిని మనం ఛాంబర్స్ అంటామండి. ఈ ముందు ఛాంబర్లో యాక్వియస్ హ్యూమర్ అనే ఫ్లూయిడ్ ఉంటుంది, వెనకాల ఛాంబర్లో విట్రియస్ ఫ్లూయిడ్ అనే లిక్విడ్ ఉంటుందండి. ఇప్పుడు మనం కంటి సమస్యల గురించి తెలుసుకుందాము. ఏ భాగంలో ఇబ్బంది ఉంటే వాటిని ఏమంటారో తెలుసుకుందాము. ఇదివరకు చెప్పినట్టు స్క్లీరా అనేది తెల్లగా కనబడుతూ ఉంటుంది. ఈ స్క్లీరాలో ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే, ఇన్ఫెక్షన్ ఏర్పడితే మనం స్క్లీరైటిస్ అంటామండి. కొందరికి ఈ జాండిస్ పచ్చకామెర్లు ఉన్నవారికి లేదా కాలేయ సంబంధిత ఇబ్బంది ఉన్నవారికి ఈ స్క్లీరా అనేది ఎల్లోగా మారిపోతూ ఉంటుంది, ఎల్లోయిష్ స్క్లీరా చూస్తూ ఉంటాం అన్నమాట. ఎవరికైతే ఎముకల ప్రాబ్లం, జెనెటిక్ ప్రాబ్లం, ఆస్టియోజెన్సిస్ ఇంపర్ఫెక్ట్ అనే ప్రాబ్లం ఉంటుందో అలాంటి వారికి ఈ స్క్లీరా తెల్ల భాగం అనేది బ్లూ కలర్గా మారిపోతుంది, బ్లూయిష్ స్క్లీరా చూస్తూ ఉంటాము. అలాగే కంటికి ఇంజురీ అయినప్పుడు, కంటికి దెబ్బ తగిలినప్పుడు మనకు రెడ్గా కనబడుతూ ఉంటుంది స్క్లీరా. ఇవన్నీ మనం రెగ్యులర్గా కామన్గా చూసే స్క్లీరా యొక్క ఇబ్బందులు, కంటి సమస్యలు. నెక్స్ట్ వచ్చేసి కార్నియా ఇంతవరకు చెప్పాను కదండి. కార్నియా అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఒక షీట్ లాగా ఉంటుంది, ఐరిస్ ముందు భాగంలో ఉంటుంది. ఈ కార్నియాలో ఏదైనా ఇబ్బంది ఏర్పడితే మనం కార్నియల్ కెరటైటిస్ అంటాము. మనకి ఏదైనా ఎక్కువగా ల్యాప్టాప్ చూసినా, ఏదైనా ఎక్కువగా స్ట్రెయిన్ అయినా కళ్ళు అనేవి డ్రై అయి చూస్తూ ఉంటాము, దీన్ని డ్రై ఐస్ అంటాము. అలాగే టెరీజియం అనే పదం వింటూ ఉంటాము అండి. అంటే కంటి యొక్క గ్రోత్ ఒకటి ఉంటుంది, కణం అంటాము. ఆ ఫైబ్రస్ గ్రోత్ చూసినట్లయితే వాటిని టెరీజియం అంటాము. అలాగే కెరటోకోనస్ అనే పదం వింటూ ఉంటామండి. మామూలుగా కార్నియా అనేది తిగ్గా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఈ కార్నియా సన్నగా అయిపోయి కోన్ షేప్ లాగా మారిపోతూ ఉంటుంది, దాన్నే మనం కెరటోకోనస్ అంటాము. ఇది కార్నియాలో చూసే కొన్ని సమస్యలండి. నెక్స్ట్ వచ్చేసి ఊవైటిస్ అనే పదం వింటూ ఉంటాము. ఈ ఐరిస్ చెప్పాను కదండి, ఐరిస్లో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఈ ఊవైటిస్ అనే వస్తూ ఉంటుందండి. ఎక్కువగా మనం లెన్స్లో ఇబ్బంది చూస్తూ ఉంటాము. ఈ కటరాక్ట్ అంటాం కదండి, మామూలుగా లెన్స్ అనేవి ఈ లెన్స్లో కొన్ని ప్రోటీన్స్ అనేవి డిపాజిట్ అయ్యి లెన్స్ అనేది మసగ్గా అయిపోతూ ఉంటుంది, క్లౌడింగ్ అయిపోతూ ఉంటుంది.
ఈ కండిషన్ని మనం క్యాటరాక్ట్ అంటామండి. అలాగే కంజక్టివైటిస్ చూస్తూ ఉంటాం ఎక్కువగా. కంజక్టివైటిస్ని పింక్ ఐ కూడా అంటాము. వీటిలో ఏమవుతుందంటే కంజక్టివా అంటే స్క్లీరా పైభాగంలో ఉన్న పొర కంజక్టివా అంటాం కదా, ఇది ఏమైనా ఇన్ఫెక్షన్ అయినట్లయితే ఈ పింక్ ఐ కంజక్టివైటిస్ చూస్తూ ఉంటాము. అలాగే మనం ఇంకొన్ని చూస్తూ ఉంటామండి. ఇదివరకు చెప్పినట్టు కంటిలో కొన్ని ఫ్లూయిడ్స్ ఉంటాయన్నాం కదా, ఈ యాక్వియస్ హ్యూమర్ అనేది ఫ్లూయిడ్ లిక్విడ్ అనేది కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఈ కంటి లోపల ప్రెషర్ అనేది వస్తూ ఉంటుంది. ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ అనేది పెరిగిపోయి గ్లాకోమా అనే కండిషన్ని మనం చూస్తూ ఉంటాము. ఇది గ్లాకోమా గురించి ఇన్ఫర్మేషన్. మరికొందరికి ఈ కన్ని రెప్పలు ఐలిడ్స్ ఉంటాయి కదండి, అది ఇన్ఫెక్షన్ ఏర్పడితే మనం వాటిని బ్లెఫరైటిస్ అంటాము. ఇవన్నీ పక్కన పెడితే మనం రెగ్యులర్గా కామన్గా ఒక సైట్ వచ్చింది అని పదం వింటూ ఉంటామండి. మయోపియా అంటే నియర్ సైటెడ్నెస్, హైపరోపియా అంటే ఫార్ సైటెడ్నెస్. ఈ మయోపియా నియర్ సైటెడ్నెస్లో మనం దూరపు డిస్టెన్స్లో ఉన్నవి మనం చూడలేకపోతూ ఉంటాం, ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది. ఈ హైపరోపియా ఫార్ సైటెడ్నెస్లో మనం దగ్గరి వస్తువులను చూడలేకపోతూ ఉంటాము. దీన్ని హైపర్ ఓపియా అంటాము. ఈ మయోపియా హైపరోపియా అనేది కార్నియా కానివ్వండి లేదా ఐబాల్ లెంత్ ఎట్లా ఉంది దాన్ని బట్టి ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది. అలాగే ఏస్టిగ్మాటిజం అనే పదం చూస్తూ ఉంటామండి. ఈ ఏస్టిగ్మాటిజంలో కార్నియా అలాగే లెన్స్ అనేవి నార్మల్ షేప్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దానివల్ల ఇమేజ్ అనేది బ్లర్డ్గా వస్తూ ఉంటుంది. మరికొందరికి మెల్లికను చూస్తూ ఉంటాం. వీటిని మనం ఇంగ్లీష్లో స్క్వింట్ ఐ, స్ట్రాబిస్మస్ అంటాము. ఎవరికైతే ఐబాల్ ఉంటుందో, కళ్ళు అనేవి కంటి యొక్క కండరాలు ఐ మజిల్స్ ఉంటాయో వాటిలో ఏమైనా ఇబ్బంది ఉన్నా లేదా కంటి యొక్క నరాలలో ఇబ్బంది ఉంటే ఈ స్క్వింట్ ఐ మెల్లికన్ను అనేది చూస్తూ ఉంటాము. ఇది అండి కామన్గా కనబడే కంటి సమస్యలు, వాటి యొక్క ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.